హైదరాబాద్ అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం బహిరంగ రహస్యమని ఆయన తెలిపారు. తమ ఫిర్యాదు ఆధారంగా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున అడ్వకేట్లు అసంబద్ధ ప్రశ్నలు వేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా తాము ఓపికగా సమాధానం ఇచ్చామని చెప్పారు. 10 మంది స్పీకర్ గారి దగ్గర మేమిచ్చిన అఫిడవిట్ కి సుప్రీంకోర్టు డెసిషన్ తర్వాత మేమిచ్చిన అఫిడవిట్ కి వాళ్ళు రిప్లై అఫిడవిట్ ఇవ్వడం, మమ్మలను మొదటి దశలో విచారణకు పిలవడం జరిగింది. ఈ విచారణలో ఈ రోజున 4 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మొట్టమొదలు డాక్టర్ సంజయ్ గారు ప్రకాష్ గౌడ్ గారికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, 2 ఎమ్మెల్యేలు, ఒకటి మహిపాల్ రెడ్డి, రెండోది కాళ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. 4వది నేను బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారం టీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారం మేమిచ్చిన పిటిషన్లను స్పీకర్ గారు అనుమతించాల్సి వచ్చింది. గత 20 సంవత్సరాల్లో చేయని విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో ఇవాళ స్పీకర్ గారు ఆఫీస్ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క విచారణను చేయడం జరుగుతున్నది. మేము ఇప్పటికి కూడా ఆశాభావంతో ఉన్నాం. ఆ ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఇవాళ వచ్చిన అడ్వకేట్లు తిమ్మిని బమ్మి చేసే విధంగా చాలా అసందర్భమైన ప్రశ్నలు మమ్మల్ని అడిగినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్పినాం. మేము చూపించిన వాస్తవాల ఆధారంగా, ప్రెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియా యొక్క క్లిప్స్ ఆధారంగా, వారు మాట్లాడిన ఆడియోల ఆధారంగా మేము అన్ని సమర్పించినామని చెప్పి మేము భావిస్తున్నాం. అన్నిటికంటే మించి చట్టం ఏం చెప్తుందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇవాళ ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని కూడా ఇంకా వాళ్ళు మా దగ్గర చేరలేదని చెప్పి నాటకాడడం అనేది యావత్తు తెలంగాణ సమాజం